దేశవ్యాప్తంగా ఉత్కంఠం రేపిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిశాయి. ఈ క్రమంలో ప్రముఖ రాజకీయ సంస్థ చాణక్య స్ట్రాటజీ తన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించింది. ఏప్రిల్ 29న విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల ఓటర్లు నాడి స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని రాష్ట్రాలలో అధికార పక్షం పట్టు నిలుపుకోగా మరికొన్ని చోట్ల మార్పు సంకేతాలు స్పష్టంగా ఉన్నాయని ఈ సర్వే చెబుతుంది. అయితే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. భద్రతా బలగాల మధ్య భారీ బందోబస్తు నడుమ 2 దశల్లో పోలింగ్ కొనసాగింది. ఇందులో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. ఈసారి అక్కడ కమలనాథుడు కూటమి స్వల్ప మొగ్గుతో 150 నుంచి 160 స్థానాలను సాధించి అధికార పీఠానికి చేరువయ్యే అవకాశం ఉండగా, మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ 130 నుంచి 140 స్థానాలు నిలవవచ్చని సర్వే పేర్కొంది. ఓట్ల శాతంతో కూడా బీజేపీ కూటమి 43 నుంచి 45 శాతంతో, తృణమూల్ కాంగ్రెస్ 40 నుంచి 43% కంటే ముందంజలో ఉన్నట్లు కనిపిస్తుంది. అదేవిధంగా తమిళనాడు డీలిమిటేషన్ బిల్లు వివాదం నేపథ్యంలో అక్కడ కేంద్రం వర్సెస్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే డిఎంకే నేతృత్వంలోని ఎస్పీఏ కూటమి తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది. తిరిగి అధికారాన్ని చేపట్టనుందని చాణక్య స్ట్రాటజీ సర్వే అంచనా వేసింది. మొత్తం 234 స్థానాలలో ఈ కూటమికి 145 నుంచి 160 సీట్లు లభించే అవకాశం ఉండగా, ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే 50 నుంచి 65 స్థానాలకు పరిమితం కావచ్చని తెలిపింది. ఇక నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే 12 నుంచి 16% ఓట్ల శాతాన్ని సాధించి సుమారు 13 నుంచి 18 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందని చాణక్య స్ట్రాటజీ సర్వే అంచనా వేసింది. ఇక కేరళలో ఈసారి అధికార మార్పు ఖాయంగా కనిపిస్తున్నట్లుగా సర్వే తెలిపింది. కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ కూటమి 75 నుంచి 80 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చే అవకాశం ఉండగా, ప్రస్తుత అధికార ఎల్డీఎఫ్ 58 నుంచి 64 స్థానాలకు పడిపోవచ్చని అంచనా వేసింది. అటు అస్సాంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి తన పట్టును నిలుపుకుంటున్నట్లు 88 నుంచి 98 స్థానాలలో భారీ విజయాన్ని నమోదు చేయనుంది. మొత్తానికి బీజేపీ మరోసారి పగ్గాలు చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి తన అధికారాన్ని నిలబెట్టుకోబోతుంది. విపక్ష కూటమి ఎస్పీఏ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవడంలో విఫలమవుతుందని సర్వే అంచనా వేసింది. 30 అసెంబ్లీ స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 16. అయితే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి 17 నుంచి 20 స్థానాలకు దక్కించుకుని అధికారాన్ని చేపట్టబోతుందని, ఇక కాంగ్రెస్, డిఎంకే, ఎస్పీఏ కూటమి 9 నుంచి 13 స్థానాలకు పరిమితం కానుంది. చివరగా విజయ్ నేతృత్వంలో టీవీకే కూటమి కేవలం ఒకే ఒక్క స్థానం మాత్రమే గెలిచే అవకాశం ఉంది.